ఇటు దూకడం కానీ అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయడం కానీ అదేదో కొంచెం నార్మల్గా అనిపించలేదు, కొంచెం అబ్నార్మల్గా బిహేవియర్ ఉంది ఆ బాబుది అని అతను హింట్ ఇచ్చాడు. అప్పుడు పోలీసులకి మళ్ళీ డాట్ కనెక్ట్ అయింది. మాట్లాడినప్పుడు కూడా ఏదో డౌట్ కొట్టింది అన్న విషయం. వెంటనే ఆ బాలుణ్ణి మనకెవరికి తెలియదు, ఆ బాబుని అదుపులోకి తీసుకున్నారన్న విషయం మనకి ఎవరికి తెలియదు, క్వశ్చన్ చేస్తున్నారని ఎవరికి తెలియదు, చాలా సీక్రెట్గా చేశారు. చేసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ పోలీసులు అన్నారట, ఇక నీ ఆట అయిపోయింది, నువ్వు దొరికేసావు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ బాబు అన్నాడట, సిఐడి సిరీస్లో సహజంగా ఇక నువ్వు దొరికేసావు, నీ ఆట అయిపోయింది అని చెప్పినప్పుడు నిజం చెప్పేస్తే ఏం అనరు కదా, కొట్టరు కదా, నన్ను కూడా కొట్టకండి, నేను నిజం చెప్పేస్తానని అన్నీ చెప్పేశాడట. చెప్పేసి ఇంక నన్ను పంపించేసేయండి, మీ పని అయిపోయింది కదా అని కూడా పోలీసులతో అన్నాడట. సో అలా పోలీసులు ఈ కేసును ఛేదించారు. కానీ ఒక్కొక్క విషయం తెలుసుకుంటుంటే పోలీసులకు సైతం ఒక రకంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక 14 ఏళ్ల బాలుడు ఇలా ఇంత ప్లాన్డ్గా ఇదంతా చేయగలిగాడు, తమనే బురిడీ కొట్టించగలిగాడు, తమకే అబద్ధాలు చెప్పగలిగాడు, చేసిన తర్వాత కూడా అంత నిబ్బరంగా ఉండగలిగాడు అంటే పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వీడి 14 ఏళ్లలో ఇంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఇంత కఠినంగా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఇంత పెద్ద తప్పు చేసి అని పోలీసులు సైతం షాక్ అయ్యారట. అని ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది, ఆ బాబు తల్లి. ఆ ఫోన్ దొరికినప్పుడు ఆ ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చావు, అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని గట్టిగా అప్పుడే అడుగుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని గుండెలు బాదుకొని ఏడుస్తుంది. మరోవైపు సహస్ర తల్లిదండ్రులేమో లేదు ఇది ఆ బాబు చేసిన పని కాదు, ఆ పేరెంట్స్ కూడా దాని వెనకుండా ఉండొచ్చు అని డౌట్ పడుతున్నారట. ఆ బాబుని ఉరి తీయాలని చెప్పేసి సహస్ర తండ్రి డిమాండ్ చేయడాన్ని మనం చూసాం. ఒక్కగానొక్క మా కూతుర్ని అంత దారుణంగా హత్య చేసినటువంటి అతనికి బ్రతికే హక్కు లేదు అంటూ ఉరి తీయాలంటూ సహస్ర తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. వాళ్ళందరూ అక్కడ ఆందోళన వ్యక్తం చేయడానికి కూడా మనం చూస్తున్నాం. సహస్ర తల్లిదండ్రులు కానీ మిగతా బంధువులు కానీ అందరూ కలిసి న్యాయం జరగాలంటే ఉరి తీయాలి అంటున్నారు. కానీ చేసింది 14 ఏళ్ల బాలుడు కదా, హీఈస్ ఎ టీనేజర్. ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్నార్మల్ హియర్. మనం చూడొచ్చు, అక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్లో సహస్ర తల్లి అక్కడ వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అండ్ అలా కళ్ళు తిరిగి పడిపోయి చివరికి ఏడ్చి గుండెలు అవిసేలా ఏడ్చి తిండి తినక ఆ బాధలో తమకు ఎలా న్యాయం జరుగుతుందో తెలియక, తమ కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ దుఃఖంలో అలా కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటు బాలుడి తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఖచ్చితంగా చాలా ఆందోళనకరం. బయట ఎక్కడ మనం చూపించిన మీడియా ఎక్కడ ఒక మైనర్ కాబట్టి ఆ బాలుడికి సంబంధించి ఎక్కడ డీటెయిల్స్ రిలీజ్ చేయలేదు, బాలుడి పేరు కానీ అతని ఫోటో కానీ ఏది రిలీజ్ చేయలేదు. ఖచ్చితంగా మైనర్ కాబట్టి కేర్ఫుల్గా ఉన్నారు అందరూ. అట్ ది సేమ్ టైం బాలుడికి తల్లిదండ్రుల గురించి కూడా ఎక్కడ బయటకు చెప్పలేదు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ నోట ఈ నోట పాకుతుంది కదా, బయట సమాజం ఎలా ట్రీట్ చేస్తుందో తమని అనే భయం వాళ్ళకి ఉంటుందిగా, బయట సమాజం ముందు తలెత్తుకొని ఎలా బ్రతకాలి అనే ఆలోచన వాళ్ళకి ఉంటుంది కదా. ఒక సగటు మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎవరిని మనం తప్పు పట్టాలి ఇక్కడ? బాలుల్లో కొన్ని అవలక్షణాలు ఉన్నాయని గమనించిన, దొంగతనం లాంటివి చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళట్లేదు, చదువుకోవట్లేదు, అల్లరిగా తిరుగుతున్నాడు, తప్పుడు సావాసాలు చేస్తున్నాడు అని తెలిసినా తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించలేక పిల్లల విషయంలో చాలామంది ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చివరికి అలా వ్యవహరించడం వల్ల, అలా వదిలేయటం వల్ల వాళ్ళని చివరికి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు పిల్లలు కూడా. సో ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ మనం? ఆల్రెడీ కుంగిపోతున్న ఆ తల్లిదండ్రులన, అలాగని పూర్తిగా మెచ్యూరిటీ లేని 14 ఏళ్ల వయసు అంటే పూర్తి మెచ్యూరిటీ అసలు లేదని చెప్పలేము. ఇవాల్టి సమాజంలో ఖచ్చితంగా 14 ఏళ్ళకి ఒకప్పుడు 80s 90s టైంలో ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఉండే మెచ్యూరిటీ ఆల్మోస్ట్ ఇప్పుడు 14 ఏళ్ళకే వస్తుంది కదా. అంత నాలెడ్జ్ ఉంటుంది కదా, అంత టెక్నాలజీ ఉంది చుట్టూ, అంత నాలెడ్జ్ ఉంటుంది. దే కెన్ సీ హోల్ వరల్డ్. పుట్టిన కొన్ని ఏళ్లకే ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు కదా. సో అసలు ఇమ్మెచ్యూర్ అని పూర్తిగా మనం చెప్పలేం. ఏజ్ రీత్యా మైనర్ అయినప్పటికీ కూడా
ఇమ్మెచ్యూర్ అని పూర్తిగా మనం చెప్పలేం 14 ఏళ్ల వయసు అంటే. సో ఈ కేసుకు సంబంధించి ఇంకా మరికొన్ని విషయాలు ఇంకా తెలుస్తూనే ఉన్నాయి. ఆ విచారణ ఎలా జరిగింది, ఏమేమి సమాధానాలు చెప్పాడు, ఇలా అన్నీ కూడా ఒక్కోటి విస్తుపోయే విషయాలు బయటికి తెలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటూనే ఉంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. అయితే అసలు ఇప్పటి వరకు మనం చాలా అబ్నార్మల్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. మీకు అలా ఇంకా ఏమైనా అనిపించిందా? మీకు అలా అబ్నార్మల్గా ఈ కేసులో ఇంకా ఏమైనా అనిపించిందా? ఆ బాలుని ఉరి తీయాలి, మా పాపని చంపినందుకు అంటూ ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు. అది మీకు న్యాయంగా ఉందా? మీరేమనుకుంటున్నారు అలాంటి ఒక డిమాండ్ చేయడం పట్ల? అసలు టీనేజ్లోనే ఇలాంటి మానసిక స్థితి ఎలా వస్తుంది? ఇంత క్రూరమైనటువంటి మానసిక స్థితి తప్పెవరిది ఇక్కడ? మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. బిఫోర్ దట్, వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చెప్తున్న వార్త కానీ, మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ సున్నిత మనస్కులు గాయపడవచ్చు. వాటిని చూస్తే, ఈ వార్తలు వింటే కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు కొంచెం హార్ష్గా ఫీల్ అవ్వచ్చేమో. కానీ వార్తను మీకు క్లియర్గా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ మీకు సూచిస్తోంది. సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి వెతుకుతున్న కొద్దీ, చదువుతున్న కొద్దీ ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మొదట తల్లి అనుమానించింది, ఆ యువకుణ్ణి ముందు తల్లి అనుమానించింది, నువ్వేమైనా చేసావా అని. ఒక తల్లి ఒక మర్డర్ కేసులో కొడుకుని నువ్వు చేసావా ఏంటి అని అడిగిందంటే, ఆ కొడుకు వ్యవహార శైలి గురించి తల్లికి ఎంత నమ్మకం ఉండాలి? ఆ కొడుకు చేసే పనుల గురించి, ఆ కొడుకు ఆలోచనల గురించి ఆ తల్లికి ఎలాంటి అభిప్రాయం ఉంటే ఒక మర్డర్ నువ్వు చేసావా అని తల్లి కొడుకును అడుగుతుంది. అయితే ఇక్కడ మనం కొంచెం చిత్రంగా అనిపించే మరొక విషయం, అసలు ఆ తల్లికి అనుమానం రావడానికి ఒక ప్రధానమైన కారణం, ఆ వ్యక్తి, ఆ యువకుడు స్నానం చేయడం. స్నానం చేస్తే అనుమానం రావడం ఏంటి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ అసలు విషయం అదే. రోజు ఎన్నిసార్లు స్నానం చేయమని అడిగినా సరే ఆ యువకుడు స్నానం చేసేవాడు కాదట. అస్సలు నీట్గా ఉండేవాడు కాదంటూ తెలుస్తుంది. స్నానం చేయడు, ప్రాపర్గా బ్రష్ చేయడు, సరైన బట్టలు వేసుకోవడం ఇలాంటివేవి ఉండేవి కాదు. ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తిరగడం, సినిమాలు చూసుకుంటూ కూర్చోవడం,